హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో 800+ సిబిల్ స్కోర్ సాధించడం ఎలా అనే విషయాన్ని చూద్దాం. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ ఇంట్రెస్ట్కే మనకు లోన్స్ లభిస్తాయండి. లోన్స్ అప్లికేషన్స్ కూడా త్వరగా అప్రూవ్ అవుతాయి. లోన్స్ విషయంలో బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో మనము ఇంట్రెస్ట్ విషయంలో బేరం ఆడవచ్చు. క్రెడిట్ స్కోర్ 800+ ఉంటే లాంగ్ టర్మ్లో ఇంట్రెస్ట్ రేట్స్పై పెద్ద ఎత్తున సేవ్ చేసుకోవడానికి కూడా ఇది మనకు యూజ్ అవుతుంది. కానీ సిబిల్ స్కోర్ 800 పైకి ఉన్నవారు సంఖ్య చాలా తక్కువ. దీనికి కారణం ఏమిటి, మరి ఈ స్కోర్ సాధించడం ఎలా అనే విషయాన్ని చూద్దాం. చాలామంది సిబిల్ స్కోరు, క్రెడిట్ స్కోరు ఒకటే అనుకొని పొరపడుతుంటారు. వాస్తవానికి క్రెడిట్ స్కోర్ని జారీ చేయడానికి వివిధ క్రెడిట్ బ్యూరోలు ఉంటాయి. అవి ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్, సిఆర్ఐఎఫ్ వంటి సంస్థలు ఆర్బీఐ నుండి లైసెన్స్ పొంది ఉంటాయి. ట్రాన్స్ యూనియన్ సిబిల్ కూడా అందులో ఒకటి. కానీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎక్కువగా సిబిల్నే ప్రామాణికంగా తీసుకుంటాయి. దీంతో క్రెడిట్ స్కోర్ అనే పదానికి సిబిల్ ఆల్టర్నేట్గా మారింది. సో సిబిల్ స్కోర్ రేంజ్ 300 to 900 యూజువల్గా ఉంటుందండి. సో 800 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారు ఎక్సలెంట్ కేటగిరీ కిందకి వస్తారు. కానీ 800 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారు 10 to 20% మధ్య ఉంటారనేది ఒక ఎస్టిమేషన్. ఎక్కువ మంది 700 to 750, 750 to 800 రేంజ్లోనే ఉంటున్నారు. సో దీనికి కారణాలు ఏంటంటే లైక్ పేమెంట్ హిస్టరీ ఉండొచ్చు, క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో, క్రెడిట్ హిస్టరీ లెంత్ వంటి అంశాలు ఈ స్కోర్ని ప్రభావితం చేస్తాయి. ఇందులో ఏ ఒక్క విషయంలో కూడా తప్పటడుగు పడినా కూడా 800 స్కోర్ను చేరుకోవడం కష్టం. సో 800 స్కోర్ అందుకోలేమా? తప్పకుండా అందుకోవచ్చండి. ముందుగా ఏంటంటే 5 పాయింట్స్ మనం కౌంట్లో తీసుకోవాలి. అవి ఏంటంటే, మొదటిది ఆన్ టైం చెల్లింపులు. సో ఆన్ టైం పేమెంట్స్. క్రెడిట్ స్కోర్ పెరగాలంటే మనం క్రెడిట్ కార్డ్ బిల్లులు కానీ, ఈఎంఐలు కానీ, ఇతర రుణాలు కానీ సకాలంలో చెల్లించాలి. క్రెడిట్ స్కోర్ కౌంట్ పేమెంట్ హిస్టరీ ప్రభావం 30 to 35% ఉంటుంది. కాబట్టి మెరుగైన క్రెడిట్ స్కోర్ కోసం చెల్లింపులు ఆలస్యం కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్, క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో. మీకున్న లోన్ రేంజ్లో ఎంత మేర వాడుకుంటున్నారు, క్రెడిట్ లిమిట్లో ఎంత మేర వాడుకుంటున్నారు అనేది తెలిపేదే క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో. దాన్ని సియూఆర్ అని కూడా అంటారు. అధిక సియూఆర్ రేషియో క్రెడిట్ స్కోర్ను తగ్గిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ రేషియో 30% మించకుండా చూసుకోవాలి. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. క్రెడిట్ స్కోర్ సియూఆర్ రేషియో ఎఫెక్ట్ మాత్రం 25 to 30% వరకు ఉంటుంది. సో క్రెడిట్ హిస్టరీ. నెక్స్ట్ పాయింట్ వచ్చి క్రెడిట్ హిస్టరీ. మీ లోన్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్ స్థిరంగా కొనసాగాలంటే పాత బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డులు నిర్వహించడమే మంచిది. పాత కార్డులను రద్దు చేసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించండి. క్రెడిట్ స్కోర్ హిస్టరీ ప్రభావం దీని మీద 15% ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చి క్రెడిట్ మిక్స్. రుణాల్లో హామీ లేనివి, హామీతో కూడిన రుణాలు కూడా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, గృహ, వాహన, బంగారు రుణాలు హామీ రుణాలుగా వ్యవహరిస్తారు. వీటిని సురక్షిత రుణాలు, సేఫ్ లోన్స్ అని కూడా పేర్కొంటారు. క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్, స్టూడెంట్ లోన్ వంటివి అన్సేఫ్ లోన్స్గా పేర్కొంటారు అన్నమాట. ఈ రెండు తరహా రుణాలు ఉన్నప్పుడు స్కోర్ పెరిగేందుకు వీలవుతుంది. క్రెడిట్ స్కోర్ లెక్కించేటప్పుడు క్రెడిట్ మిక్స్ ప్రభావం 10 to 15% ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఎంక్వైరీలు వద్దు. మీరు ఏ రుణం కోసం అయితే దరఖాస్తు చేసిన ప్రతిసారి మీ క్రెడిట్ యోగ్యతను చెక్ చేయడానికి కన్సర్న్డ్ రుణ సంస్థ మీ క్రెడిట్ నివేదికను కోసం ఎంక్వైరీ చేస్తుంది. సో తక్కువ సమయంలో ఎక్కువసార్లు రుణానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని ఆర్థిక సమస్యలు ఉన్న వ్యక్తిగా, లేకుంటే క్రెడిట్ కోసం ఎక్కువ అప్రోచ్ అయ్యే వ్యక్తిగా బ్యాంకులు పరిగణిస్తాయి. కాబట్టి రుణం కోసం అనేక రుణ సంస్థలను దరఖాస్తు చేయకుండా అన్ని అంశాలు పరిశీలించి ఒకే సంస్థను ఆశ్రయించడం మంచిది. రుణ సెటిల్మెంట్ అంటే బ్యాంకు రుణ మొత్తంలో కొంత భాగాన్ని తగ్గించి బారోవర్
అంటే రుణగ్రహీతతో సెటిల్మెంట్ చేసుకుంటుంది. రుణంలో కొంత భాగాన్ని చెల్లించిన అవసరం లేదు కాబట్టి బారోవర్ ఆకర్షణీయంగా కనిపించవచ్చు. ఇది రుణగ్రహీతకు ఆకర్షణీయంగా కనిపించవచ్చు, కానీ ఇది మీ క్రెడిట్ స్కోర్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఒకవేళ 800+ క్రెడిట్ స్కోర్ సాధించడం మీ లక్ష్యం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సెటిల్మెంట్ జోలికి వెళ్ళొద్దు. సో చివరిగా వచ్చే పాయింట్ ఏంటంటే, క్రెడిట్ రిపోర్ట్ ఆర్థిక చరిత్రను ప్రతిబింబించే అద్దం లాంటిది ఈ క్రెడిట్ రిపోర్ట్. సో మీ క్రెడిట్ రిపోర్ట్లో పొరపాట్లు, వ్యత్యాసాలు మీ సంబంధం లేకుండా జరిగినవి అయినా కూడా మీకే ఇబ్బంది. సో క్రెడిట్ నివేదికలో రుణ మొత్తం, చెల్లింపు తేదీలు, బ్యాలెన్స్ అమౌంట్ మొత్తం మొదలైనవి ఉంటాయి. ఒకవేళ మీ క్రెడిట్ నివేదికలో రీపేమెంట్ వివరాలు సరిగ్గా లేకుంటే నమోదు కాకపోతే కూడా అది మీ క్రెడిట్ స్కోర్ని తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రెడిట్ రిపోర్ట్ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. సో ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.